నమస్కారం. ఈరోజు ఇక్కడ కానగడ్డ వెంకటనారాయణ గారి 35వ ఈ సందర్భంగా మనం ఒకసారి వెంకటనారాయణ గారిని గుర్తించుకుంటే ఆయన విజయవాడ నగరంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన ఒక రకంగా చెప్పాలంటే పార్టీని ఆయన వెనుకుంటే నడిపించారు. ప్రత్యక్షంగా ఎక్కడైనా పోట్లాట జరిగితే ముందు వరుసలో ఉండి ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కాటగడ్డ వెంకటనారాయణ. అలాగే ప్రజా ఉద్యమాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుల్లో పార్టీ కేడర్ని సమీకరించి వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చి పార్టీని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి వెంకటనారాయణ గారి గురించి ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆయన జైలు మేట్. నేను ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక 4 రోజుల పాటు ఉన్నాం. మేము ఇద్దరం కలిసి ఒకే బ్యారక్లో ఉన్నాం. నాతో పాటు వెల్లంకి కృష్ణమోహన్ గారు, వరి రామచంద్ర గారు, ఇంకా దాదాపు ఒక 67 మంది మమ్మల్ని అరెస్ట్ చేశారు. గుర్రం గోవిందు చనిపోయిన సంఘటన మీకు తెలిసి ఉంటుంది. అఖిలపక్ష కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు ఉదయాన్నే విజయవాడ బంద్ చేస్తున్నటువంటి సందర్భంలో సిపిఎం కార్యకర్త కాల్పుల్లో చనిపోయాడు. కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి గారి మీద రాయి విసిరాడని చెప్పి ఫైరింగ్ ఆన్ చేశారు. ఆ సందర్భంగా దాని నిరసనగా మేము విజయవాడలో బంద్ నిర్వహిస్తూ ఉంటే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి దాదాపు 200 మందిని కంట్రోల్ రూమ్లో పెట్టారు. అందులో మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ బైఫర్గేట్ చేసి ఒక 67 మందిని విజయవాడ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే మేజిస్ట్రేట్ గారు విజయవాడ జైలుకి పంపించారు. విజయవాడ జైలు సూపరింటెండెంట్ ఇక్కడ ఇంతమందికి అకామిడేషన్ ఇవ్వలేనంటే మళ్ళీ సూపరింటెండెంట్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. మేమంతా కలిసి ఒక 4 రోజులు ఉన్నాము. ఆ తర్వాత అనేక సార్లు కోర్టుకి హాజరవగా దాన్ని కొట్టేయడం జరిగింది. ఆ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పుచ్చలపల్లి సుందరయ్య గారు, జైపాల్ రెడ్డి గారు, వడ్డే సోమనాథరావు గారు, వెంకయ్య నాయుడు గారు, సిహెచ్ రాజేశ్వరరావు గారు, ఓంకార్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని పలకరించినటువంటి సంగతి నాకు ఇప్పటికీ గుర్తుంది. అయితే ఆ రూమ్లో నేను, వెంకటనారాయణ గారు, వరి రామచంద్రరావు ఇంకా చాలామంది దేశ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, పార్టీల గురించి చర్చించుకునేవాళ్ళం. అక్కడే జైల్లో మేమందరం కూడా భోజనాలు చేసిన తర్వాత కొన్ని అంశాల మీద మాట్లాడుతూ ఉండేవాడు. సూపరింటెండెంట్ కూడా వచ్చి కూర్చొని వినేవాడు. ఆయన మేమేం దొంగలు కాదు కాబట్టి మేము నేరాలు చేసి రాలేదు, ప్రజా ఉద్యమంలో పాల్గొని వచ్చాం కాబట్టి మమ్మల్ని క్వారంటైన్ సెక్షన్లో పెట్టారు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత మేము విడుదలయ్యాం. ఆ సందర్భంగా వెంకటనారాయణ గారు అప్పట్లో కోడిగుడ్ల వ్యాపారం చేసేవాడు. నన్ను కూడా నువ్వు కూడా మంచి వ్యాపారస్తుడు అవుతావు, నాతో పాటు పయనించి అన్నారు. నేను అప్పటికే ఎన్కౌంటర్లో సబ్-ఎడిటర్గా పనిచేస్తూ ఉన్న కారణంగా, జర్నలిస్ట్గా ఉన్న కారణంగా నేను అటు వ్యాపారం వైపుకి వెళ్ళలేదు. ఆ తర్వాత వెంకటనారాయణ గారు చనిపోయినప్పుడు ఆ విషయాలని గుర్తు తెచ్చుకొని నేను చాలా బాధపడ్డాను. వెంకటనారాయణ గారు ఒక స్నేహశీలి. ఎప్పుడు కనిపించినా, ఏ ఉద్యమాల్లో కనిపించినా నన్ను దగ్గరికి పిలిచేవాడు, మాట్లాడుకుంటూ ఉండేవాడు. అలా కాటగడ్డ బాబు గారితో కూడా నాకు మంచి పరిచయం ఉండేది. ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా ఉండేవాడు, నాయకుడిగా ఉండేవాడు. విజయవాడ నగరానికి నాయకుడిగా ఉండేవాడు. ఆయన కూడా సడన్గా చనిపోవటం, ఆయన మీద కూడా హత్యా ప్రయత్నం జరగటం, వెంకటనారాయణ గారి మీద కూడా హత్యా ప్రయత్నం జరగటం, ఇవన్నీ కూడా చరిత్రలో, విజయవాడ చరిత్రలో ఉండేటువంటి విషయాలు. విజయవాడ నగరంలో ఒకప్పుడు రౌడీలకే నిలయంగా ఉండేది. ఒక్కొక్క పేటని ఒక్కొక్కళ్ళు ఏలుకుంటూ ఉండేవాళ్ళు.
వేరే వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు. ఆ పేటలో ఉండేటువంటి మొత్తం ఆ రౌడీలే, ఆ ఆకు రౌడీలే అక్కడ నాయకత్వం వహించి కుటుంబాలు సంసారాల్లో సైతం వాళ్ళు వేలు పెట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితిని ఎదిరించడానికి వెంకటనారాయణ గారు చాలా కృషి చేశారు. ఇవాళ విజయవాడ నగరం గతంతో పోల్చుకుంటే చాలా శాంతిగా ఉంది. అంతకుముందు యువత అంతా కూడా హింసా మార్గంలో పయనిస్తూ ఉండేవాళ్ళు. రెండు కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా గొడవలు ఉండేవి, పరస్పరం దాడులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కృష్ణలంకలో దాదాపు 7-8 సంవత్సరాలు 7-8 రోజులు కర్ఫ్యూ జరిగినటువంటి సందర్భం ఉంది. రెండు పార్టీల పోట్లాడుతున్నారు, తర్వాత కలిసిపోయారనుకోండి. విజయవాడ నగరం అంటే కమ్యూనిస్టులకి పెట్టిన కోటగా ఉండేది. ఇవాళ పరిస్థితులు వేరే ఉన్నాయి. ఇవాళ యంత్రాంగం మారింది, ప్రజల ఆలోచనలో మార్పులు వచ్చినాయి. ఎవరు కూడా రౌడీజం చేస్తామంటే ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు, పోలీసులు ఊరుకునే పరిస్థితి లేదు, ప్రజలు కూడా వాళ్ళని ఆదరించే పరిస్థితి లేదు. ఇవాళ రౌడీ అంటే సంఘ విద్రోహ శక్తి, దాన్ని దూరంగా ఉంచాలనేటువంటి భావన ప్రజల్లో బాగా వచ్చింది. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు హైదరాబాద్లో కానీ, అంతకుముందు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు హైదరాబాద్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రౌడీజాన్ని ఉక్కు పాదంతో నలిపి ఈ రాష్ట్రాన్ని శాంతి వైపు ఒక శాంతి భద్రతల రాష్ట్రంగా చేసి పెట్టుబడులను ఆకర్షించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇంకా కొన్ని శక్తులు జగన్మోహన్ రెడ్డి పేరు మీద రెప్ప అంటూ ఇవాళకి కూడా ఇంకా వాళ్ళు ఆ రౌడీజాన్ని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు తీవ్రంగా వాళ్ళని తిరస్కరించిన వాళ్ళు ఎటువంటి గుణపాఠం రాలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళు ఇంతకంటే దారుణంగా ఓడిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత ఒక మంచి రాజకీయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఇవాళ అభివృద్ధి సంక్షేమం వైపు వెళ్తున్నటువంటి ఈ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1గా మారింది. నెంబర్ 1గానే కాదు, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇంకో 10 సంవత్సరాలు కనుక అధికారంలో ఉంటే సింగపూర్ని తలపించే రాష్ట్రంగా మార్చేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మనందరం కూడా ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి దీన్ని కొనసాగించడానికి ఈ కాట్రగడ్డ వెంకటనారాయణ గారి 35వ వర్ధంతి సందర్భంగా మనం ఒక నిర్ణయానికి వద్దాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. వెంకటనారాయణ ధన్యవాదాలు ప్రతి గారు, చక్కటి సందేశం ఇచ్చారు. వారందరికీ మా కేవీఎన్ గారి కుటుంబం తరఫున, మా కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నవనీతం సాంబశివరావు గారిని, ఆయన మాజీ కమ్యూనిస్ట్ నాయకుడు, ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, వారికి పూర్తి అవగాహన ఉంది వెంకటనారాయణ గారి యొక్క జీవిత చరిత్ర గురించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 35 సంవత్సరాలు గడిచిన నేటికి కూడా విజయవాడ నగర పునాదుల్లో వెంకటనారాయణ గారి పేరుందంటే ఆయన ఏ రకంగా విజయవాడకి సేవలు అందించారో మనందరం కూడా అర్థమవుతున్నటువంటి విషయమే. నాడు భూమి కోసం, భుక్తి కోసం, శ్రమజీవుల హక్కుల కోసం కార్మికులందరూ సంఘటితంగా ఉండి సమాజ నిర్మాణంలో వారు భాగస్వామ్యం కావాలని కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్మి చిలువూరులో, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక కేసులో అక్కడ ఆయన ముద్దాయి ఉండి షెల్టర్గా విజయవాడ వచ్చినటువంటి సందర్భంలో విజయవాడ నగర పార్టీతో ఆయన మమేకమై విజయవాడలో కమ్యూనిస్టు పార్టీని కూకట వేలుతో బలోపేతం చేసినటువంటి ఎర్ర సైనికుడు మన కాటగడ్డ వెంకటనారాయణ గారు అనేటువంటి అంశాన్ని ఈనాటి తరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అరాచక శక్తుల ఆగడాన్ని అంతమొందించాలనేటువంటి లక్ష్యంతో పేదవాళ్ళ పక్షాన ఉండి విజయవాడ నగర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే పేదవారు ఉన్నారో, ఎక్కడైతే పొడుగు జీవులు ఉన్నారో అక్కడ ప్రత్యక్షమై అక్కడే నేనున్నా ఎర్ర జెండా ఉందనేటువంటి భావనతో వారందరూ కూడా
ధైర్యం ఇచ్చి అరాచక శక్తుల మీద ప్రత్యక్ష పోరాటాలు జరిపినటువంటి వీర సైనికుడు మన కాటిగడ్డ వెంకటనారాయణ గారు. ఆనాడు విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులే వెంకటనారాయణ గారు నడుచుకుంటూ ఒక నలుగురు ఎదుగుతూ వస్తుంటే వాళ్ళు 200 మంది కూడా ఉండి వెంకటనారాయణ గారు అసలు ఆయనతో మనకెందుకని పక్క సందులోకి వెళ్ళిపోయేటువంటి అరాచక శక్తుల తప్పుడుని ఎత్తి చూపేదానికి వాళ్ళు భయభ్రాంతులై పక్కకి వెళ్ళినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. కానీ ఆయన చనిపోయేదానికి కమ్యూనిస్టు పార్టీలో లేకపోవచ్చు, కానీ యాజే కమ్యూనిస్టు గానే కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం అవసరం, ప్రగతిశీల భావాలు కలిగి ప్రతి ఒక్కరు కూడా సంతోషదాయకంగా ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని భాగస్వామి ప్రతి ఒక్కరు కూడా అరాచక శక్తుల్ని ఈ సమాజం నుంచి దూరం చేస్తూ ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమయంగా ముందుకు పోవాలనేటువంటి ఎవరైనా ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ఏ భావాలు కలిగిన వాళ్ళైనా అది కమ్యూనిస్టే. చివరి వరకు కూడా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వంతో కమ్యూనిస్టు పార్టీ లేకపోవచ్చు, కానీ కమ్యూనిస్టు గానే వీరమరణం పొందినటువంటి అమరవీరుడు కాటిగడ్డ వెంకటనారాయణరావు గారు. ఆ కాటిగడ్డ వెంకటనారాయణరావు గారి స్ఫూర్తితో ఈనాడు ఏ రాజకీయ పార్టీలో ఎవరు ఉన్నా అత్యున్నతమైన స్థాయిలో ఉన్న ఆయన అనుచరులు, ఆయన శిష్యులు, ఆయన సహచరులు అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలా. ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించడం అంటే ఆయన జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు వచ్చి జోహార్లు అర్పించేంత కాదు, నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం కడవరకు ప్రాణత్యాగం చేసి అనేక మందికి దారి చూపినటువంటి ఆ మహనీయుడి బాటలో మనందరం నడుస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళుని, ఈ సమాజంలో మనిషిని దోపిడీ చేసేటువంటి మనిషి దోపిడీ చేయనటువంటి సమాజం కోసం ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వ్యక్తులుగా ప్రతి ఒక్కరిని చీర్తిదిద్దుతో పాటు కుల మతాలకు అతీతంగా సెక్యులరిజం వ్యతిరేకంగా లౌకికవాదంతో మనందరం కూడా ముందుకు సాగినప్పుడే నిజమైనటువంటి ఆయనకి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ఉంటుంది. మేము చెప్పాం అనేక సందర్భాల్లో మాకన్నా పెద్దవారైనా కాటిగడ్డ బాబాయ్ గారు కానివ్వండి, సీనాన్న కానివ్వండి, మీ కుటుంబాల నుంచి కూడా ప్రత్యక్షంగా అతను చూపినటువంటి మార్గంలో రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వస్తే ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాలు ముందుకు తీసుకుపోవడంతో పాటు ఈ పేద వర్గాలు అనేక మంది ఈనాటికి కూడా అనేక విధాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో వారందరికి కూడా చేయూతనివ్వాలా, వారందరికి కూడా ధైర్యం కల్పించాలా, వారందరికి కూడా వారికి రాజ్యాంగం కల్పించినటువంటి బిఆర్ అంబేద్కర్ హక్కులు వచ్చేటువంటి దాంట్లో ఆయన వారసులుగా మీరు ఉండాలని ఖచ్చితమైన సమయంలో వస్తామని చెప్పేసి శ్రీనివాస్ గారు కూడా నిన్న మాట్లాడితే తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో మనందరం కూడా వెంకటనారాయణ గారి కుటుంబ సభ్యులమే, వెంకటనారాయణ గారు రక్త సంబంధికులమే. ఎందుకంటే సిద్ధాంతాలు, లక్ష్యాలను నమ్మి ఈనాటికి కూడా 35 సంవత్సరాలు ఆయనని స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నామంటే కుటుంబ సభ్యులు కాకుండా మనం ఏంటి? అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆనాటి మిత్రులు అవ్వచ్చు, సహచరులు